హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి ఎండు కొబ్బరి అనేది ప్రిపేర్ చేశాను. ఇది ఫ్రైడ్లోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1/2 కేజీ ఎండుమిర్చిని తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు అనేవి ఒక 3 తీసుకోవాలి. ఎండు కొబ్బరి ఒక కొబ్బరి అనేది తీసుకోవాలి, ఒక కాయ. సాల్ట్ అనేది ఇక్కడ కల్లుప్పు నేను యూస్ చేస్తున్నాను. 3 టీ స్పూన్లు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా తొడుములు తీసుకుని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసి వెల్లుల్లిపాయలు కొబ్బరి మొత్తం అన్నీ యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది దోశల్లోకి కానీ ఫ్రైల్లోకి కానీ. ఇప్పుడు నేను పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఈ కొబ్బరి కారాన్ని యూస్ చేసి ఇక్కడ నేను ఒక 4 బంగాళదుంపలు అనేవి తీసుకున్నాను. ఇలా ఉడకబెట్టుకుని మొక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇది సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నప్పుడు. తర్వాత ఇలా తాలింపు దినుసులు అనేవి యాడ్ చేసి ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 2 కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టమాటా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ పొటాటోస్ అనేవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా ముక్కలన్నీ విరిగిపోకుండా స్లోగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 3 టీ స్పూన్ల కొబ్బరి కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి నార్మల్ కారంతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.